నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను వారిని స్థిరపరిచెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వ్యక్తిని తన జీవితంలో ఆయన స్థిరపరచు దేవుడు. ఆయన స్థిరపరచకుండా ఏ ఒక్కరైనా తమకు తాముగా చేసే ఏ ప్రయత్నాలైనా ప్రభువుతో సంబంధం లేకుండా, ప్రభువు నాకు ఇష్టం లేకుండా ఏ విషయాలలో మనం సంచారం చేసినా ఏమాత్రం కూడా మనం స్థిరపరచబడలేం. జీవితాంతం మనము ప్రయత్నాలు చేస్తూ అస్థిరమైనటువంటి స్థితిని కొనసాగించేటటువంటి వారంగా ఉంటాం. గనుక ప్రభువారు అంటున్నారు, నేను వారిని స్థిరపరుస్తానని. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారి ద్వారా బబులోను దేశంలో నివాసం చేస్తున్న దేవుని ప్రజలైన యూదా వారిని గురించి ప్రభువారు ఈ మాటలను తెలియచేయటను మనం గమనించగలం. ప్రభువారు స్థిరపరిస్తేనే ఏ వ్యక్తి అయినా తన జీవితంలో స్థిరపడగలడు. పరిశుద్ధ గ్రంథంలో 107వ కీర్తన 4వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలును గూర్చి ఇక్కడ కీర్తనాకారుడు, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాస పురమేదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను అనేటటువంటి సంగతిని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ప్రభువారు మనల్ని స్థిరపరచకపోతే మన జీవితాలు తిరుగులాడేవిగా ఉంటాయి. ఏ చోటకి వెళ్ళినా ఏమాత్రం స్థిరపడలేని వారంగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇశ్రాయేలీల జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మరొక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, నాడు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు తనతో నివాసం చేస్తున్నటువంటి కాలమందు అబ్రహాము యొక్క దాసులకును పశువుల కాపర్లకును అలానే లోతు యొక్క పశువుల కాపర్లకును కలహం ఏర్పడింది. ఆ సందర్భంలో వారు వేరువేరుగా ఉండి ఒకరికి ఒకరు ఆ విధముగా స్థిరపడు నిమిత్తమై తాను కోరుకొను ప్రాంతం విషయంలో అబ్రహాం గారు లోతుతో మాట్లాడినటువంటి సందర్భంలో ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనంలో, నన్ను విడిచి వేరుగా నుండుము, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పినప్పుడు, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశముగా ఉన్నది. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని అతడు తూర్పుగా ప్రయాణం చేశాడు. ఆ విధముగా ఒకరికి ఒకరు వారు వేరైపోయారు. ఆ తర్వాత 12వ వచనంలో లోతు సొదొమ దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు. అయితే 13వ వచనంలో సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండుటని ఇక్కడ మనం గమనించగలం. ఇట్టి పాప ప్రపంచంగా ఉన్నటువంటి ఆ చోటును గూర్చి ఆ తర్వాత కాలంలో అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు 100 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతాను అని అన్నప్పుడు ఆ పట్టణంలో 100 మంది నీతిమంతులు కూడా లేరు. ఆ తర్వాత 10 మంది నీతిమంతులను ఉంటే కాపాడుతానన్నప్పుడు 10 మంది నీతిమంతులు కూడా ఆ చోట లేరు. ఆ కారణం చేత ఆదికాండం 19వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్య భాగంలో దేవుని దూతలు సొదొమకు చేరి ఆ చోటికి వెళ్ళిన లోతును అతని భార్యను అతని కుమార్తెలను వారు బయటకు తీసుకుని వచ్చినటువంటి విషయాన్ని మిగిలినటువంటి వచనాల్లో మనం చూడగలం. ఏ వ్యక్తి అయినా ప్రభు కోరిన రీతిగా తనను తాను అప్పగించుకుని నడవకపోతే ఎటు వెళ్ళినా
ఏ ఒక్కరు కూడా స్థిరపడలేరు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. గనుక దేవుడు స్థిరపరచుట కొరకై మనము దేవుడు ఉద్దేశించినటువంటి మార్గంలో నడవటానికి మనం సమర్పించుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన నడిపించు బాటలో నడిచేటటువంటి వారిని ప్రభువారే ఆయన స్థిరపరుస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పేతురు గారు కూడా తాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అని కూడా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుని బిడ్డలమైన మనం సహజంగా లోకస్తుల వలె ప్రతి విషయంలో మనం ఒకవేళ స్థిరపరచబడకపోవచ్చు. కారణం ఏంటంటే దేవుడు ఉద్దేశించిన ఒక ఉన్నతమైనది మన జీవితంలో ఉంటుంది కనుక అందులో ప్రభు మనల్ని స్థిరపరుస్తారు. ఆ కాలం వరకు అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. అయినను ప్రభువు వైపున ఒక విశ్వాసంతో చూసి మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తినప్పుడు నిశ్చయముగా మన విషయమే ప్రభు ఉద్దేశించిన తన చిత్తాన్ని ఆయన జరిగిస్తారు. జీవితాంతం వరకు ఆయన చిత్తంలో జీవించి ఆయన రాజ్యాన్ని చేరే భాగ్యాన్ని ప్రభు మనకిస్తారు. ఇటు కృపకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని తమ జీవితంలోనూ తమ దాంపత్య జీవితంలో పొందిన మా ప్రియులను నూతనమైన దీవెనలతో నింపండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించి కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు మా ప్రియులకు అనుగ్రహించి మీ వలన స్థిరపరచబడి వర్ధిల్లుటకై సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.